కొంచెం కిందికి పెట్టుకోండి. అందరు పట్టక్కర్లేదు, ఒక్కరు పెడితే మీరు ఉండండి. ఇటోబా చిన్ననాటి స్నేహితుడు ఇంకో విషయం అవినాష్ గారిని చిన్న సత్కారం అన్నగారి చేతుల మీద తప్పని ఆశీర్వాదంతో అవినాష్ ఆశీర్వదించబోతున్నాను. ఇప్పుడు ప్రముఖ చిత్రకారుడు కవి చోళేశ్వర గారు ఇప్పటి వరకు 250 పెన్స్ మరియు చాక్పీస్ల ద్వారా ఈ అంటే మైక్రో ఆర్ట్ దాన్ని వేయడం జరిగింది. ఈరోజు అలిశెట్టి గారి చిత్రాన్ని చాక్పీస్ మీద వేసి ఈరోజు ఆవిష్కరిస్తా అని చెప్పేసి ముందుకు రావడం హర్షించదగ్గ విషయం. అందుకు చోళేశ్వర్కు మన ఈ వేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హస్తావధానంతో కళాకారు చాలా ప్రతిమలను ఇలా స్టార్ట్ చేసి చిత్రించిన వేదిక మీద ఉన్న గౌరవనీయులు శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు, రమణయ్య గారు, ఇతర పెద్దలు, మిత్రులారా, అలిశెట్టి ప్రభాకర్ అంటే ఒక వైబ్రెంట్, ఒక స్టార్. నిజానికి అలిశెట్టి ప్రభాకర్ చనిపోయి 24 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా లేదా తెలంగాణ సాహిత్య లేదు తెలుగు సాహిత్యం మొత్తం మీద ప్రభాకర్ యొక్క వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయంటే ప్రభాకర్ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటో సాహిత్యానికి మనం గమనించవచ్చు. నిజానికి ప్రభాకర్ ఒక తరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినవాడు. ఇందాక రమణయ్య గారు ఒక పోయిం చెప్పారు, అది ఆయన సిగ్నేచర్ పోయిం.
వేశ్య అనే పోయంలో తను శవమై ఒకరికి వశమై, తను పుండై ఒకరికి పండై, తను ఎడారై ఎందరికో వయాసిస్తాయి. ఇవాళ మహిళలకు సంబంధించి లేదా ఆర్తనాదాలతో ఉన్నటువంటి స్త్రీల సమస్యల గురించి మాట్లాడినప్పుడల్లా ప్రతి సందర్భంలో ఈ పోయంని కోట్ చేయకుండా బహుశా నేను ఈ వ్యాసాన్ని ఈ గత 30 సంవత్సరాలకు చదవలేదు. నిజానికి తెలుగు సాహిత్యంలో ఇప్పటివరకు ఆధునిక సాహిత్యంలో అత్యధికంగా కోట్ చేయబడ్డ వాళ్ళు, ఒక కవి రాసినటువంటి కవితల్లోంచి ఒక కోట్ చేయబడ్డ వాళ్ళలో ఆ రోజు వేమన గారు చదువుకున్నాం, కాళోజీ గారిని చదువుకున్నాం, దాశరథి గారి కొటేషన్ చదివాం, మళ్ళీ అల్శెట్టి ప్రభాకర్ కొటేషన్సే ఇవాళ అత్యద్భుతమైనటువంటి కొటేషన్స్గా నిలబడ్డాయి. అలతి మాటల్లో, చిన్న చిన్న మాటల్లో ఒక బుల్లెట్ లాగా, ఒక AK-47 లాగా వచ్చినటువంటి ఆ కవిత పంక్తుల వెనకాల ఉన్నటువంటి సంఘర్షణను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగిత్యాల మట్టి వాసనలోంచి, జగిత్యాల పాదుల్లోంచి, జగిత్యాల పల్లెల్లోంచి ఉభించినటువంటి ఏ శక్తి అయితే జగిత్యాల జైత్యయాత్రగా ఎదిగి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం భారతదేశం అంతా కూడా ఒక ఉద్విగ్నమైనటువంటి పరిస్థితుల్లో ఒక పోరాట సీమలో ఉన్నటువంటి ఆ నేపథ్యంలో వచ్చినవాడు ప్రభాకర్, ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చినవాడు ప్రభాకర్. అందుకే ఆయన చెప్పుకుంటాడు ఒక చోట, నేను పోరాటంలో భాగం కాకపోవచ్చు కానీ పోరాటానికి ఒక దిక్సూచిగా ఉన్నాను అని చెప్పుకున్నటువంటి ఒక గొప్ప కవితని రాసిన వాడు. అట్లాగే ఆనాటి ఊళ్ళలో ఒక 3 దశాబ్దాల క్రితం ఆ నేపథ్యంలో ఉన్న ఊళ్ళలో ఉన్న వాతావరణాన్ని చెప్పడానికి ఒక చిన్న పోయం చెప్తాడు ఆయన. నువ్వు ఎన్ని చూసినప్పుడేమో ఊరంతా పాలేరులే, వాళ్ళే ఎదురు తిరిగితే నీ బతుకంతా పల్లేరులే. అద్భుతమైన ఒక సోషియో పొలిటికల్ ఎకనామీ సంబంధించినటువంటి ఒక గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ఒక ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా రాసినటువంటి ఒక 4 మైళ్ళలో చెప్పినటువంటి ఒక అద్భుతమైన పోయం. అట్లా కోట్ చేసుకుంటూ పోతే ప్రభాకర్ చివరి పోయిన దాకా మరణం నా చివరి చరణం కాదు అన్నదాకా అసలు ఎన్ని కవితలు, అసలు ఎన్ని పోయిమ్స్, ఒక బుల్లెట్ లాగా వచ్చినటువంటి ఆ కవితల నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కవితలు రాయడానికి వారు పడ్డ సంఘర్షణ ఏంటో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభాకర్ ఒక ఐకాన్ లాగా, ఒక మోడల్ లాగా, ఒక విగ్రహం లాగా కాకుండా ప్రభాకర్ యొక్క ఆత్మను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభాకర్లో ఉన్నటువంటి ఆ ఆర్తి ఏదైతే ఉందో, ఆయన ఏదైతే కోరుకున్నాడో ఆ కోరుకోవడానికి తన జీవితాన్ని సమితలాగా ఎట్లా పూర్తి చేశాడో, ఆ సమితలాగా ఎట్లా కాల్చుకున్నాడో అనేది ఆ నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి అల్శెట్టి ప్రభాకర్ జగిత్యాలలో స్టూడియో పూర్ణిమతో ప్రారంభమైన ప్రభాకర్ని 78లో మొట్టమొదటిసారిగా మేము కలిసాం. ఆ తర్వాత 81, 82 ప్రాంతాల్లో, అంటే ప్రభాకర్తో నాకున్న అనుబంధాలు ఒక 2 నిమిషాలు నేను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. 81, 82 మధ్యలో లయా పేరు మీద, రిథమ్ అని లయా పేరు మీద ఒక 5 కవులను కలిసి ఒక పోయిటరీ పుస్తకం వేశాం. దానిలో నేను, వజ్జల శివకుమార్, మిత్రుడు PS రవీంద్ర, అల్శెట్టి ప్రభాకర్, జింబో ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఉన్నాడు, రాజేంద్ర అన్నాడు జడ్జి, ఆయన అందరం కలిపి ఒక పుస్తకం వేశాం 82లో, వే బ్యాక్ 35 years బ్యాక్. ఆ తర్వాత ప్రభాకర్లో ఉన్న ప్రతిభ ఏంటంటే ఆ తర్వాత వచ్చినటువంటి కవితలు రక్తరేఖ, మంటల జెండాలు, ఎర్రపౌడలు అంతకు ముందు వచ్చి 78 నుంచి 80 మధ్యలో వచ్చినాయి. 82లో ఎప్పుడైతే పూర్ణ స్టూడియో నుంచి తను శిల్ప స్టూడియోకి కరీంనగర్ మంకావతో అడ్డాకి వచ్చాడో అప్పుడు చరవణ్ రాజు గారు తీవ్రమైనటువంటి అనారోగ్యంలో ఉన్నప్పుడు సురకల్లి పుస్తకాన్ని అచ్చువేసి ఆ పుస్తకం అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుల్ని చిరాగానే చందాగా ఇచ్చాడు. ఆయనకే దిక్కులేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలోంచి ఆయన అమ్మిన పుస్తకాన్ని చరవణ్ రాజు బ్రెయిన్ ట్యూమర్తో ఉన్నప్పుడు ఆ డబ్బుల్ని ఆయనకి ఇచ్చినటువంటి చందా ఇచ్చినటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి ప్రభాకర్లో ఉన్న శక్తిని మీరంతా ఇందాక చెప్తున్నారు. అప్పుడు మేము అనేది ఒక చేతిలో పెన్ను, ఒక చేతిలో బ్రష్, మెడలో కెమెరా, తల మీద చింపిలి చుట్టూ, కానీ హృదయంలో అద్భుతమైనటువంటి ప్రేమ. ఇవాళ ఇందాక చెప్పుకుంటున్నాం, ప్రభాకర్ని తెలిసిన వాళ్ళు ఎవరు కూడా, ప్రభాకర్ని కలిసిన వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు ప్రస్తావించినా నాకంటే ప్రభాకర్ తక్కువ క్లోజ్ ఎవరికి కాదు అనేటువంటి వాతావరణంలోనే ఉంటారండి. ప్రభాకర్తో సహజీవనం చేసిన భాగ్యతో సహా ఎప్పుడో కలిసిన వాళ్ళు కూడా ప్రభాకర్తో కలిసి ఉన్నాము కాసేపు అంటే, ప్రభాకర్తో సింగిల్ ఛాయ్ తాగామంటే ప్రభాకర్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ అని ఫీల్ అయ్యేటువంటి ఒక వాతావరణాన్ని ప్రభాకర్ ఇచ్చేవాడు. దట్ ఈస్ ప్రభాకర్. ఒక స్నేహానికి, ఒక ఆర్తికి, ఒక ఆప్యాయతకి అద్భుతమైనటువంటి రూపం అల్శెట్టి ప్రభాకర్. ఆయన కవిత్వం ఎంత గొప్పగా రాశాడో, బొమ్మలు అంతే గొప్పగా వేశాడు, ఫోటోలు అంతకంటే గొప్పగా తీశాడు. ఆ తరాన్ని బహుశా నాకు తెలిసి 80 నుంచి 1993 అతను చనిపోయేంత వరకు ఆయన వేసినటువంటి రేఖా చిత్రాలు ఏవైతే ఉన్నాయో, కవితా చిత్రాల పేరు మీద ఆంధ్రదేశంలో చివరికి ఢిల్లీలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కూడా ఆ కవితా చిత్రాల ప్రదర్శన జరిగి
ఆ తరాన్ని ఒక 10-15 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఆ యువతరాన్ని ఒక గొప్ప ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాడు అలిశెట్టి ప్రభాకర్. ఆ కాలంలో శివారెడ్డి రాసిన రోజు, ఆనంద్ రాసిన రోజు, కవిత ఎవరైనా రాసిన రోజు, కానీ ఆ అలిశెట్టి ప్రభాకర్ యొక్క ముద్ర మాత్రం ఆ రోజు ఈ రోజు వరకు ఫ్రెష్ గా ఉంది, తడితడిగా ఉంది. అంతటి గొప్ప కవి, అంత అకుంఠితమైనటువంటి దీక్షతో 24 గంటలు కవిత్వం ధ్యాసనే తన సృజనను వ్యక్తం చేసుకోవాల్సినటువంటి ధ్యాసలోనే ఉన్నవాడు తప్ప వేరే ధ్యాస లేనివాడు ప్రభాకర్ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. మనం డబ్బులు సంపాదించుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం, కంఫర్ట్గా ఉంటాం, కానీ ఆయన కంఫర్ట్ జోన్లోకి వెళ్ళడానికి ఇష్టపడలేదండి. ఎప్పుడు ఉద్యోగం చేయండి. అంతేకాకుండా నేటి భారతం లాంటి సినిమా తీసినటువంటి టీ కృష్ణ ప్రభాకర్ కాంటాక్ట్లోకి వచ్చి ప్రభాకర్తో తన సినిమాకి పాటలు రాయించుకోవాలని, లేదా తన సినిమాలకి మాటలు రాయించుకోవాలని తనతో కాంటాక్ట్స్ వచ్చి మాట్లాడిన తర్వాత కూడా అదే ప్రభాకర్ నిన్న కృష్ణ కలిసి వచ్చారా, కానీ ఆయన బాగానే ఉన్నాడు, కానీ ఆయన చుట్టూ వాతావరణం నాకు నచ్చలేదు, ఆ సినిమా నచ్చలేదు, నేను ఆ సినిమాలోకి వెళ్ళదలుచుకోలేదు అన్నాడు. అది వెళ్ళొచ్చు కదా, ఆ కృష్ణ కొంచెం ప్రోగ్రెసివ్ ఆయన సినిమాలో ఆయన ఉన్నాడు కదా అంటే కూడా లేదు, ఆ సినిమా ప్రపంచం నాకు అవసరం లేదు, నాకు ఆ సినిమాలో నేను ఇవ్వలేదు, ఆ సినిమా వాతావరణం కాదు అని తృణీకరించి వచ్చినవాడు. అంత శక్తి, అంటే అవకాశాలు ఉండి కూడా ఎవరైనా అంటే ఒకటే ఒక మాట అండి, అవకాశాలు రానప్పుడు మనం నీతిగా ఉండడం, న్యాయంగా ఉండడం గొప్ప కాదండి. నీకు అవినీతి చేసే అవకాశం ఉంది, నీకు అక్రమార్గానికి పోయే అవకాశం వచ్చినప్పుడు కూడా నువ్వు నిలబడినప్పుడు అదే నీ గొప్పతనం అవుతుంది తప్ప మనకు ఛాన్స్ లేనప్పుడే బాగానే ఉన్నాను అనుకోవడం అర్థం లేదు. నీకు అవకాశాలు ఉంటాయి, అవకాశాలు ఉండి కూడా నువ్వు దాన్ని నిలదొక్కుని ఖచ్చితంగా నీకు నువ్వుగా నిలబడమే గొప్పదనం అని భావించాల్సిన అవసరం ఉంది. అట్లా అలిశెట్టి ప్రభాకర్ పెయింటింగ్లో కానివ్వండి, ఫోటోగ్రఫీలో కానివ్వండి, కవిత్వంలో కానివ్వండి అద్భుతమైన ప్రతిభ చూపడంతో పాటు వీటన్నిటికంటే మించి ఒక గొప్ప మనిషిగా జగిత్యాల నుంచి కరీంనగర్కి వెళ్ళాడు. కరీంనగర్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అది నేను చూశాను. చాలా 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 ఇబ్బందులు అండి. ఆ ఇబ్బందులు మీకు చెప్పలేదు, కానీ చాలా ప్రెషర్ స్టేట్ నుంచి, రాజ్యం నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని అక్కడి నుంచి మనకు బయట కనిపించేది తను స్టూడియో పెట్టుకోవడానికి హైదరాబాద్కి వెళ్ళాడు, స్టూడియోకి వెళ్ళాడు అనేటువంటి ఒక కనిపిస్తుంది, కానీ దాని వెనకాల స్టేట్ రాజ్యం ఆయన మీద ఎంత ఒత్తిడి కల్పించిందో, ఎంత ప్రెషర్ పెట్టిందో మేము దగ్గర నుంచి చూసాం. దాని నుంచి తప్పించుకోవడానికి ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. ఆ హైదరాబాద్ లో కూడా ఆ క్రమంలో చాలా మంది మిత్రులు, చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆయనకి ఎంత ఆత్మీయ మిత్రులుగా ఉన్నారో అంత ద్రోహం చేసిన మిత్రులు కూడా ఉన్నారండి. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. చాలా అన్యాయం. అయినప్పటికీ కూడా ఎవరి మీద కూడా ఏ రోజు ఆరోపణ చేయకుండా, ప్రభాకర్లో నీకు గొప్పతనం ఏంటంటే ఎవరి మీద ఏ రోజు కూడా నో కంప్లైంట్, ఎవరి మీద కంప్లైంట్ చేయలేదని, నాకు ఇట్లా అన్నారు అట్లా అన్నారు ఇది చేస్తానని ఎటువంటి కంప్లైంట్ చేయలేదు. తన లక్ష్యం, తన దృష్టి సృజననే. అయితే కవిత్వం రాసుకోవాలి, లేదా బొమ్మలు వేయాలి, ఫోటోలు తీయాలి. ఆయనకు మీ గుర్తుందో లేదు, 83-85 ప్రాంతంలో ఆంధ్రజ్యోతి దీపావళి ఇష్యూలో నాకు బాగా 200 పేజీల పుస్తకం ఉండేది. ప్రతి సంవత్సరం దీపావళికి స్పెషల్ ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూలో మొత్తం పుస్తకం నిండా ఆయన పోయించారండి. అది ఆ తర్వాత ఎప్పుడు ఎవరికి అంతకు ముందు ఎవరికి అవకాశం రాలేదు, ఆ తర్వాత ఎవరికి అవకాశం రాలేదు. అది రాసినటువంటి చిన్న చిన్న కవితలన్నీ కూడా ప్రతి 2 పేజీలకు కవితతో ఒకరు పబ్లిష్ చేశారు. ఆంధ్రజ్యోతి స్పెషల్ ఇష్యూలో అన్ని కవితలు వేయడం అనేది అసలు ఏ రోజు సాధ్యం కాదు. అది కేవలం ప్రభాకర్కే దక్కింది. ఆ ప్రభాకర్ ఉన్నటువంటి పంచ్ సొసైటీ పట్ల, సొసైటీలో పాలిటిక్స్ పట్ల, స్వార్థం పట్ల, ఈ సినిమాల పట్ల, కల్తీ పట్ల, అన్నిటి పట్ల ఉన్నటువంటి ఒక మానవ సంబంధాలు ఉన్నటువంటి కల్తీని భరించలేనటువంటి మా మనస్తత్వం ఆయన కవిత్వంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక తరాన్ని ప్రభావితం చేసినటువంటి ప్రభాకర్ని 24 ఏళ్ల తర్వాత కూడా, తను వెళ్ళిపోయిన 24 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఈ సమాజం గుర్తుపెట్టుకుంటుందంటే అది ఖచ్చితంగా ఈ సమాజం గొప్పతనం, ఈ నేల గొప్పతనం, ఆయన రాసిన కవిత్వం గొప్పతనం అని నేను అంగీకరిస్తూ, అయితే ప్రభాకర్ చివరంగా కూడా ఏ రోజు అవార్డుల పట్ల, పురస్కారాల పట్ల వ్యామోహం పడలేదండి. పురస్కారాల పట్ల వ్యతిరేక సార్లు ఎంతమంది మిత్రులు, ఎంతమంది ఆత్మీయులు దగ్గరికి వెళ్ళి పలకరించినా కూడా సింగల్ చాయ్, బర్కిలి సిగరెట్ తప్ప ఇంకోటి ఆలోచించలేదు జీవితంలో. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అది నిజంగా సమాజానికి ఆయన మంచి చేశాడా లేదా అనేది కూడా ఎప్పుడు ప్రశ్న నాకు ఎప్పుడు తడుతూ ఉంటుంది. ఇంకా ఎంతో రాయాల్సిన వాడు, ఇంత ఈ సమాజానికి ఇంకా ఎంతో కంట్రిబ్యూట్ చేయాల్సిన వాడు తనను తాను హింసించుకొని, తనను తాను పట్టించుకోకుండా, కేవలం తనను తాను పట్టించుకోవడం వల్ల ఒక మామూలు డిసీజ్, చాలా చిన్న డిసీజ్ ఇవ్వాలి. ఆ డిసీజ్ తను బలైపోవడం పట్ల తీవ్రమైనటువంటి వేదన ఉంది. 24 ఏళ్ల తర్వాత కూడా మా మిత్రులందరూ కూడా ఎప్పుడు అదే ఆలోచిస్తాం. ఇక్కడ ఉన్న మిత్రుడు రవీందర్ కావచ్చు, రాజేందర్ కావచ్చు, ఎవరైనా సరే ఆ ప్రభాకర్లో ఉన్నటువంటి ఆ నిర్లక్ష్య ధోరణి పట్ల మాకు వ్యతిరేకతున్న, ఆయన ఆత్మీయత పట్ల, ఆయన ప్రతిభ పట్ల, ఆయన రాసిన కవిత్వం పట్ల,
ఆయన వ్యక్తిత్వం పట్ల గొప్పమైనటువంటి అభినవేశం, అభిమానం, ప్రేమ, హృదయపూర్వకమైనటువంటి ఆనందం ఉన్నది. ప్రభాకర్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా ఒక చైతన్యమైనటువంటి ఒక ఉద్వేగం వస్తుంది. ఈ జగిత్యాల మట్టిలో ఉన్నటువంటి ఆ వాసనని మళ్ళొకసారి జగిత్యాల గురించి ప్రభాకర్ని స్మరించుకునే అవకాశం కల్పించిన మిత్రుడు రాజుకి, ఇక్కడ ఉన్న ఆత్మీయ పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.